ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 8వ శ్లోకము ఏ విధంగా పలకాలి, ఎక్కడెక్కడ ఆపాలి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం మనము ఈ రోజున సాధన అయితే చేద్దాము. ఈ 8వ శ్లోకం పూర్తి వివరణ అయితే చెప్పి ఉన్నాను అనమాట. ప్లేలిస్ట్ లో కూడా ఇచ్చి ఉన్నాను. తర్వాత ఛానల్కి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఎవరికైనా వినాలనుకుంటే అక్కడి నుంచి అయితే వినండి. తర్వాత డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఈ 8వ పూర్తి వివరణ. తర్వాత మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేయండి. వాయిస్ మెసేజ్ పెడితే అర్థమవుతుంది. మీకు ఎటువంటి సందేహాలున్నా నేను అక్కడ మీరు మెసేజ్ చేస్తే రిప్లై అయితే ఇస్తానన్నమాట. కమెంట్ సెక్షన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా అక్కడ నుంచి అయితే మీరు వినండి, చెప్పండి. నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఈ రోజున మనము 8వ శ్లోకము సాధన అయితే చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా శ్లోకం అయితే విందాము. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఇది శ్లోకము మొదటి లైన్ అయితే సాధన అయితే చేద్దాము. సుధా, దాకి ఆకారము కింద వస్తుంది. సుధా సాకి ఉకారము సుధా. సింధో సాకి కారం పక్కన సున్నా. ధాకి ఓకారము కింద వత్తు. సింధో. సుధా సింధోర్ మధ్యే రాకి మావత్తు, దాకి ఏకారము యావత్తు. సుధా సింధోర్ మధ్యే. తర్వాత సుర విటపి. సు సాకి ఉకారము ర, వాకి కారము ట, పి వాకి ఆకారము టాకి ఈకారం. సుర విటపి వాటి పరివృతే. సుర విటపి వాటి పరివృతే. మళ్ళీ మొత్తం లైన్ సాధన అయితే చేద్దాం. సుధా సింధో మధ్యే. సుధా సింధో మధ్యే. తర్వాత సుర విటపి వాటి పరివృతే. తాకి ఏకారం. తర్వాత సుధా సింధోర్ మధ్యే సుర విటపి వాటి పరివృతే. తర్వాత రెండో లైను. మణిద్వీపే. మణి మా ని నాకి కారము, దాకి ఈ కారము వావత్తు, పాకి ఏ కారం. మణిద్వీపే. నీ నాకి ఈ కారము, పాకి ఓ కారము. తర్వాత మణిద్వీపే. నీపో. నీ పో ఓకారం. మణిద్వీపే నీపో. పవనవతి. ఇక్కడ దీర్ఘాలు ఏం లేవు, మామూలుగానే. పవనవతి. చింతా. చింతామణి గృహే. చింత తాకి ఆకారం, మణి నాకి కారం, ఈ కారం లేదు, ఈ కారం. గృహే గాకి ఉరుకారము, హాకి ఏకారం. చింతామణి గృహే. మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే. తర్వాత మూడో లైన్. శివాకారే. ఇక్కడ అన్ని ఆకారాలే ఉన్నాయి. శివా వాకి ఆకారము, కాకి ఆకారము, రాకి ఏకారం. శివాకారే. మం చే. మం చే ఏకారం. శివాకారే మం చే. తర్వాత పరమశివ పర్యంక నిలయాం. మొత్తం లైన్ లో వచ్చారనమాట. పరమశివ పర్యం. రాకి యాకి వత్తు, కింద పక్కన వత్తుంది, పక్కన సున్నా ఉంది. పర్యంక నిలయాం. మా పుల్ అనమాట, అనాలి. యాకి ఆకారము. మొత్తం లైన్ చూద్దాం. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. తర్వాత నాలుగో లైన్ చూద్దాం. భజంతి త్వాం. బాకి వస్తుంది, జాకి పక్కన సున్నా. భజంతి తాకికారం.
త్వాం, తాకి వావత్తు ఆకారం ఉంది, పక్కన సున్నా ఉంది. త్వాం ధన్యాః, దాకి వస్తుంది, నాకి ఆకారం, కింద యావత్ విసర్గలు. ధన్యాః కతిచన, తాకికారము, చన కతిచన చిదానందలహరిం. చి చాకి ఇకారము, దాకి ఆకారము, నమ్ ద ల హ రీం, రాకి ఈకారము, పుల్ మా పుల్ అనమాట. చిదానందలహరిం. మొత్తం లైన్ చూద్దాం. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరిం. ఇప్పుడు 8వ శ్లోకం మొత్తం ఒకసారి ప్రాక్టీస్ అయితే చేద్దాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఈ విధంగా సాధన అయితే చేసుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఆపాలి, ఎక్కడ ఏ విధంగా పలకాలి అనేటువంటిది అయితే విని ఉన్నాం కదా. తర్వాత 9వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారు కరుణ దయ కటాక్షములు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండేషన్ అయితే వెళ్తుంది అనమాట. తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓం శ్రీ మాత్రే నమః.